రామ్ వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అతని కొడుక్కి యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో సీత ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆఫీస్లోకి వెళ్ళి 2 లక్షలు తీసుకొచ్చి అతనికి ఇచ్చేస్తుంది. మీరు ఏం కంగారు పడకండి, వెంటనే వెళ్ళి మీ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పి సీత చెప్పడంతో థ్యాంక్స్ మేడం అని చెప్పి అతను బయటకు వెళ్ళిపోతాడు. ఇక సీత ఆఫీస్లోకి వెళ్తుంది. అతను బయటకు వెళ్ళి ఒక కారు దగ్గరకు వెళ్ళి డోర్ కొట్టగానే డోర్ ఓపెన్ అవుతుంది. ఆ కారులో ఉంది మహాలక్ష్మి. మేడం మీరు చెప్పినట్టే చేశాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. సీత మేడం డబ్బులు కూడా ఇచ్చారు అని అతను చెప్పగానే ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మహాలక్ష్మి చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. సీత అని మహాలక్ష్మి ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆఫీస్లో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. మై డియర్ స్టాఫ్, మీ అందరికీ గుడ్ న్యూస్, మన కంపెనీ ప్రాఫిట్స్ బాగా డెవలప్ అయ్యాయి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. దీనంతటికీ కారణం మన టీం వర్క్. అందుకే మన టీం మెంబర్స్, మన ఆఫీస్ మెంబర్స్ అందరితో కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం అని సుమతి చెప్తూ ఉంటే ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈరోజు మీ అందరి నోర్లు తీపి చేయటమే కాకుండా మీ అందరికీ బోనస్లు కూడా ఇవ్వాలనుకుంటున్నాం అని రామ్ చెప్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే అప్పుడే సీత ఆఫీసులోకి వచ్చి సూపర్ మామా అని చెప్పి అంటూ ఉంటుంది. సీతను చూసి జనార్దన్ షాకింగ్గా చూస్తున్న సుమతి, రామ్ మాత్రం సంతోషపడుతూ ఉంటారు. మీరు చేస్తున్న పని చాలా బాగుంది మామ, అందరూ కష్టపడితే వచ్చిన ప్రాఫిట్ని అందరూ పంచుకోవడం సూపర్గా ఉంది అని సీత చెప్తూ ఉంటుంది. ఏంటి సీత సడన్ సర్ప్రైజ్, ఆఫీస్కి వస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు అని రామ్ అడుగుతూ ఉంటాడు. నీకు ఇష్టమైన వంటలన్నీ తయారు చేసుకొని తీసుకొచ్చాను మామ అని సీత చెప్తూ ఉంటుంది. ఏంటి సీత వంటలన్నీ మీ ఆయనకేనా, మాకు లేవా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు. అందరికీ తీసుకొచ్చాను మావయ్య అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. రా సీత కేక్ కట్ చేద్దాం అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మహాలక్ష్మి వచ్చి మీరంతా ఒకటై నన్ను వేరు చేశారా అని అడుగుతూ ఉంటుంది. అదేం లేదు మహా, సడన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం, రాము వచ్చి చెప్పే వరకు మాకు ఈ విషయం గురించే తెలీదు అని జనార్దన్ చెప్తాడు. ఈ విద్యాదేవికి ముందే తెలుసు అనుకుంటా, అందుకే సీత ఆఫీస్కి వచ్చేలా చేసింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు మహాలక్ష్మి గారు, మీరు సీత రావటం మాకు ఇంకా సర్ప్రైజ్గానే ఉంది అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది. అవును మహా, నేను రామ్ విద్య ముగ్గురం ఒకేసారి అనుకున్నాం అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. నేను మాట్లాడుతుంది ఆ విషయం గురించి కాదు జన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకే విషయం గురించి పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు. మొన్న నేను ఆఫీస్ నుంచి 10 లక్షలు వాడుకున్నానని చెప్పి ఈ విద్యాదేవి గారు నన్ను ఎన్నో ప్రశ్నలు వేశారు. కానీ ఈ సీత ఇందాకలా 2 lakhs ఆఫీస్ డబ్బులు వాడుకుంది. అలాంటి సీతను ఈ విద్యాదేవి గారు కనీసం ఒక్క మాట కూడా అడగలేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి సీత, మహాలక్ష్మి గారు చెప్పేది నిజమా అని సుమతి అడుగుతూ ఉంటుంది. అవునత్తమ్మా, ఇందాకలా మీరు ఆఫీస్లో మీటింగ్లో ఉన్నారు, అప్పుడు ఏం జరిగిందంటే అని సీత జరిగిన విషయం అంతా కూడా విద్యాదేవి, జనార్దన్ అలాగే రామ్కి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఏం చేయాలో తెలియక క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడిగాను అత్తమ్మ. అయితే జనార్దన్ సార్కి విద్యాదేవి మేడంకి చెప్పకుండా ఇవ్వను అన్నారు. వాళ్ళు మీటింగ్లో ఉన్నారు, మీటింగ్ అయిపోయిన తర్వాత నేను చెప్తానని చెప్పి క్యాషియర్ దగ్గర డబ్బులు తీసుకెళ్ళి అతనికి ఇచ్చాను అని సీత చెప్తూ ఉంటుంది. అంటే నీ ఇష్టానికి ఆఫీస్ డబ్బులు వాడుకుంటావా సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఒక చిన్న పిల్లాడి ప్రాణం ఆపదలో ఉంటే సహాయం చేయడం తప్ప అత్తయ్య అని చెప్పి సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఆ రోజు నేను కూడా అర్జెంటు అవసరానికే వాడుకున్నాను. అలాంటప్పుడు నన్ను విద్యాదేవి గారు ఎన్నో ప్రశ్నలు వేశారు. ఇప్పుడు సీతను ఆ ప్రశ్నలన్నీ విద్యాదేవి వెయ్యరా, నాకొక రూలు సీతకొక రూలా అని మహాలక్ష్మి ఆఫీస్లో అందరినీ నిలదీస్తూ ఉంటుంది. పిని ఇక్కడ గొడవలొద్దు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇది ఆఫీస్ విషయం, ఆఫీస్లోనే తేలాలి రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. పిని స్టాఫ్ అంతా చూస్తున్నారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే చూడనివ్వు, నేను ఈ ఆఫీస్ కోసం ఎంతో కష్టపడ్డాను. అలాంటి నేను 10 లక్షలు తీసుకుంటే ఈ విద్యాదేవి నన్ను అనరాని మాటలు అన్నది. ఈ ఆఫీస్ కోసం ఏమి చెయ్యని సీత 2 లక్షలు తీసుకుంటే ఏమి అనరా అని చెప్పి మహాలక్ష్మి ఆఫీస్లో నిలదీస్తూ ఉంటుంది. ఆఫీస్ స్టాఫ్ బాలాజీ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని చెప్పి సీత 2 లక్షలు ఇచ్చానని చెప్తుంది కదా పిని అని చెప్పి రామ్ అంటాడు. ఆ బాలాజీ ఏమి అంత సిన్సియర్ కాదు, చెప్పండి మీరైనా అని చెప్పి మహాలక్ష్మి స్టాఫ్ని అడుగుతూ ఉంటే అవును సార్, ఆ బాలాజీ ఇంతకుముందు చాలాసార్లు ఇలానే ఫ్రాడ్ చేశారు అని ఆఫీస్ స్టాఫ్ అంతా చెప్తూ ఉంటారు. అతని దగ్గర సీత మంచి అనిపించుకోవాలని చెప్పి అతను అడగగానే డబ్బులు ఇచ్చింది. సీత చేత పొగడ్తలు పొగిడించుకోవాలని చెప్పి ఈ విద్యాదేవి సీతను ఏమీ అందు. మధ్యలో బలైంది నేనే కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ప్లీజ్ పిన్ని, ఆఫీస్లో గొడవలొద్దు అని రామ్ చెప్తూ ఉంటాడు. ఆ రోజు నేను చేసింది తప్పైతే ఈరోజు సీత చేసింది రైటా? ఈరోజు ఆఫీస్లో లాభాలు వచ్చాయని కేకులు కట్ చేసుకుంటున్నారు. ఇలా ఆఫీస్ డబ్బుని తగలేస్తుంటే నష్టాలు వస్తాయి. ఏంటి జన, నువ్వేం మాట్లాడట్లేదు? కొత్త భార్య చేతిలో ఆఫీసును పెట్టావు కదా
అని మహాలక్ష్మి జనార్దన్ని అంటూ ఉంటే, ఏంటి విద్య ఇది, నువ్వు సీతకు అతి చనువు ఇవ్వటానే. సీత మనకి చెప్పకుండా ఇలా చేస్తుంది. అతి చనువు ఉంటే అదంతా ఇంట్లో చూసుకోవాలి, ఆఫీస్లో కాదు అని జనార్దన్ విద్యాదేవిని అంటూ ఉంటాడు. ఏంటి సీత, ఇదంతా నీ ఇష్టానికి ఏది పడితే అది చేస్తున్నావు. ఈ మధ్య నీ ప్రవర్తన ఏమీ బాలేదు. ఆఫీస్ డబ్బుని ఖర్చు పెట్టాలంటే నన్నో ఆయన్నో అడగాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా కుదురుతుంది? ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి, ఇక్కడ కాదు అని చెప్పి సుమతి సీతను అంటూ ఉంటే సీత బాధపడుతూ ఉంటుంది. లీవ్ ఇట్, వదిలేసేయండి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అవును విద్య, స్టాఫ్ అంతా కూడా కేక్ కటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. రామహా, అందరం కలిసి కేక్ కట్ చేద్దాం అని జనార్దన్ చెప్తూ ఉంటే, ఇప్పుడు నేను ఈ కంపెనీకి ఏం కాను జనా, మీ మధ్యలో నేనెందుకు, నేను వెళ్తాను అని మహాలక్ష్మి జనార్దన్కి చెప్తూ ఉంటుంది. మీ అత్త కొడల్లా తిక్క కుదర్చడానికే వచ్చాను అని మహాలక్ష్మి మనసులో అనుకొని ఆఫీస్ నుంచి బయటకు వెళ్తుంది. సారీ సీత, అందరి ముందు నిన్ను తిట్టినందుకు, ఇలాంటి తప్పు మళ్ళీ నువ్వు చేయకూడదనే అలా మాట్లాడాను అని చెప్పి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది. రా సీత, కేక్ కట్ చేద్దాం అని రామ్ సీతను పిలుస్తూ ఉంటే, నేను మాత్రం ఆఫీస్కి ఏమవుతాను మావా, మీరు కట్ చేయండి అని సీత చెప్తూ ఉంటే, అదేంటి సీత, జరిగినవన్నీ మర్చిపో, ఒకప్పుడు నువ్వు కూడా ఆఫీస్ని చూసుకున్నావు కదా అని జనార్దన్ అంటూ ఉంటాడు. అవన్నీ ఎవరికి గుర్తున్నాయి మావయ్య అని సీత చెప్పడంతో, విద్య కేక్ కట్ చేద్దాంరా అని జనార్దన్ పిలుస్తూ ఉంటే, మీరు రామ్ కట్ చేయండి అని చెప్పి విద్యాదేవి చెప్తుంది. ఇక రామ్ జనార్దన్ కేక్ కట్ చేస్తారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు. రా విద్య, నువ్వు కూడా కేక్ తీసుకో అని జనార్దన్ పిలుస్తూ ఉంటే, సీత నువ్వు కూడా కేక్ తీసుకో అని రామ్ చెప్తూ ఉంటాడు. నాకొద్దు అని సీత అనటంతో, సీత అని చెప్పి రామ్ కేక్ కట్ చేసి సీత నోట్లో పెడుతూ ఉంటే సీత అలానే చూస్తూ ఉంటుంది. అలా చూడటం కాదు, నువ్వు కూడా నాకు కేక్ పెట్టాలి అని రామ్ చెప్పడంతో సీత కూడా రామ్కి కేక్ పెడుతుంది. రండి మీరంతా కూడా కేక్ తీసుకోండి అని రామ్ ఆఫీస్ స్టాఫ్ని పిలవటంతో అందరూ కూడా వచ్చి కేక్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి కోపంగా ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి కుర్చీలో ఒక అతను కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కోపంగా అతని దగ్గరకు వెళ్ళి వెనుక నుంచి, ఎవర్రా నువ్వు, నా కుర్చీలోనే కూర్చొని సిగరెట్ తాగుతావా, ఎంత ధైర్యం నీకు అని చెప్పి అంటూ ఉంటే అతను ఏం మాట్లాడకపోవడంతో, ఏంట్రా ఇంతలా మాట్లాడుతున్నా, ఏం మాట్లాడట్లేదు, నాకు గనక తిక్కరేగిందో గన్ తీసుకొచ్చి షూట్ చేసేస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే మహాలక్ష్మి కొడుకు గౌతమ్ లేచి నుంచుంటాడు. గౌతమ్ని చూడగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది. హలో మై డియర్ మామ్ అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. నేను నీ కన్నతల్లనని ఎవరు చెప్పారా నీకు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, నన్ను చిన్నతనంలోనే వదిలిపెట్టి నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు కదా, ఇక్కడ జాతర చేసుకుంటున్నావు కదా, నన్ను చిన్నతనంలో నువ్వు ఎవరి దగ్గరైతే వదిలిపెట్టావో వాళ్లే నిజం చెప్పారు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఏంటి, డాక్టర్ చెప్పిందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవును, ఆ డాక్టరే చెప్పింది. తన మెడలో ఉన్న సెటస్కోప్ని ఉరితాళ్ల గట్టిగా బిగించడంతో తన పొట్టలో ఉన్న నిజాన్ని బయటికి కక్కేసింది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు. నువ్వు అసలు తల్లివేనా, ఆడదానివేనా, కర్ణుణ్ణి కుంతి వదిలించుకున్నట్టు నువ్వు నన్ను వదిలించుకుంటున్నావా అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు నేనున్న పరిస్థితులు వేరు గౌతమ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. డాక్టర్ అంటే అంతా చెప్పింది. గొడవ నీకు డాడీకైతే మధ్యలో నేనేం చేశాను, నీ కొడుకుగా పుట్టడమే నేను చేసిన తప్ప అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు. నేను ఇక్కడ ఉన్నా కూడా నీ ఖర్చులకు కావలసిన ప్రతి రూపాయి నేనే ఇచ్చాను గౌతమ్, నిన్ను ఎప్పుడు కూడా చూసుకుంటూనే వస్తున్నాను, నిన్ను ఎప్పుడు కూడా అలా రోడ్డు మీద వదిలేలేదు గౌతమ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, నన్ను కొడుకుగా దగ్గరకు తీసుకోలేదు, నేను నీ కొడుకునని చెప్పుకోలేదు ఎందుకు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే నేను ఇక్కడ వేరే జీవితం గడుపుతున్నాను, నాకు ఇక్కడ కొడుకు, భర్త, పిల్లలు అందరూ ఉన్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆస్తులు కూడా బాగానే ఉన్నట్టున్నాయి కదా అని గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే, నువ్వు డాక్టర్ నిర్మల దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడుంటే నాకు అక్కడేం పని, ఇక పైన నేను నీ దగ్గరే ఉంటాను మామ్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు వేరే జీవితం ఎలా గడుపుతున్నావో నేను కూడా నీ వేరే జీవితంలో ఉండాలనుకుంటున్నాను, నేను కూడా ఇక్కడే ఉంటాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు గౌతమ్, ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. వెయిట్ మదర్, నా గురించి నీకు నిర్మల ఆంటీ ఎలాగో చెప్పే ఉంటుంది, నీ గురించి నాకు చెప్పినట్టు. నీ నుంచి ఏం వచ్చినాయో ఏం రాలేదో నాకైతే పూర్తిగా తెలియదు, కానీ కొన్నైతే వచ్చాయి. నీలాగా క్రిమినల్ మెంటాలిటీ, వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టాలనుకోవటం, ఇదంతా నీ నుంచే నాకు వచ్చింది. ఎందుకంటే మన ఇద్దరి DNA ఒకటే కదా. ఆల్రెడీ చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాను, నాకు లేని అలవాట్లు అంటూ లేవు, నాతో పెట్టుకుంటే జాతర అయిపోద్ది అని గౌతమ్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆఫీస్ నుంచి జనార్దన్ వాళ్ళు ఇంటికి వస్తూ దారిలో ఉంటారు. అందుకే చెప్తున్నాను, నువ్వు ఈ ఇంటిని
వదిలేసి వెళ్ళిపో గౌతమ్, నీకేం కావాలన్నా ఇస్తాను అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటుంది. నువ్వు ఎవరు లేని సమయంలో వచ్చావు కాబట్టి సరిపోయింది, అందరూ ఉండుంటే ఎంత ప్రమాదం జరిగేదో, వెళ్ళు గౌతమ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే వెళ్ళటం కుదరదు అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే జనార్దన్ వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసారా, నీకు దండం పెడతానరా, ప్లీజ్ పైకి వెళ్ళి అటునుంచి అటే వెళ్ళిపో అని మహాలక్ష్మి గౌతమ్ని బతిమలాడుతూ ఉంటే, ఇప్పుడు వెళ్తాను కానీ తప్పకుండా ఏదో ఒక రోజు వస్తాను అని చెప్పి గౌతమ్ మెట్లెక్కి పైకి వెళ్తాడు. చాటుగా ఉండి జనార్దన్ వాళ్ళను చూస్తూ ఉంటాడు. జనార్దన్ వాళ్ళు ఆఫీస్లోంచి ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. ఏంటత్తయ్య, ఏమైనా కంగారులో ఉన్నారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. ఏ సీత, ఎందుకు అలా అడుగుతున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. పేపరు తిరగేసి చదువుతున్నారు కదా అని సీత అంటూ ఉంటే, లేదు సీత, నేను పేపర్ చదవట్లేదు, ఫొటోస్ చూస్తున్నా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఫొటోస్ తిరగేసి ఉన్నాయా మహా అని జనార్దన్ అంటూ ఉంటే, లేదు జనా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును, ఆఫీస్లో పార్టీ బాగా జరిగిందా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, బాగా జరిగింది మహా, నువ్వు కూడా ఉండుంటే బాగుండేది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. అవును, ఇంట్లో ఏంటి సిగరెట్ స్మెల్ వస్తుంది అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.